సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడుకుతోంది. ఈ క్రమంలో 26వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అపర్ణ శివరాజ్ పటేల్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ వార్డు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతాయన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అపర్ణ శివరాజ్ పాటిల్కు మూడోసారి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 26 వార్డు నుండి 9 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉండి ఒక సంవత్సరం మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోబడ్డది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 5 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది సదాశివపేట పట్టణంలో. మరి సదాశివపేట మున్సిపాలిటీలో మీటింగ్ హాల్ని మినీ అసెంబ్లీ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యం. మరి ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేయాలనేది దిట్ట అని నేను చెప్పగలుగుతున్నా. రేవంత్ రెడ్డి గారికి మోసాలు అంటే చెప్పడం లోపల ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మరి అట్లాంటి మాయమాటలు చెప్పి ఈరోజు ప్రతి వ్యక్తికి మోసం చేయడం జరిగింది. ప్రతి కులానికి ఏదో ఆశ చూపెట్టి ప్రతి మహిళలకు 2500 అని, స్కూల్ పిల్లలకు స్కూటీలు అని చెప్పేసి, నిరుద్యోగ వృత్తి అని, రైతు బంధు అని, రైతు రుణమాఫీ అని చెప్పేసి 2000 4000 పెన్షన్ అని, ఈ విధంగా ఎన్నో మాయమాటలు చెప్పేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. కాబట్టి ఈరోజు ఓటు రూపకంగా అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు సదాశివపేట పట్టణాలు అందరూ ఎప్పుడు ఓటేస్తామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఓటు రూపకంగా గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు 10 సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీములు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు వేరే రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈరోజు చూస్తుంటే. మరి ఈరోజు తెలంగాణలో ఈరోజు ప్రభుత్వాన్ని బొడగొట్టుకుని ఇబ్బంది పడుతున్నామని చెప్పి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మరి 2 సంవత్సరాల తర్వాత తప్పకుండా అధికారం వస్తుంది, అన్ని స్కీములు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని తెలంగాణ ప్రజలు ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఈరోజు చూస్తుంటే మరి ఒక బీఆర్ఎస్ తోనే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీరు ఓటు రూపకంగా ఈరోజు మున్సిపాలిటీల ప్రజలందరికీ నా విన్నపము, నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఇలాంటి మోసగానికి ఓటేయకండి, ఈరోజు అభివృద్ధి చేసే పార్టీకి ఓటేయమని చెప్పేసి వేడుకుంటున్నాను. మరి ఈరోజు మా వాళ్ళలో మైనార్టీ సోదరులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, మరి పద్మశాలి సంఘం గిట్ట ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా మీరు ఏదైతే నమ్మకంతో ఈరోజు మాకు అవకాశం కల్పిస్తున్నారో అలాగే తప్పకుండా ఏ కార్యక్రమమైనా మీకు అండగుండేసి అభివృద్ధి కార్యక్రమం తీసుకుపోయి మీకు వెన్నంటే ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నా. జై తెలంగాణ.